వృషభ రాశి వారికి గోల్డెన్ ఛాన్స్. ఇద్దరు వ్యక్తుల ప్రవేశం మీ జీవితాన్ని మార్చనుంది. 2025 వీరికి అదృష్ట యోగం 100% జరగబోయేది ఇదే. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఎటువంటి అదృష్ట యోగం కలగబోతోంది? 100% జరగబోయే మార్పులు ఏమిటి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం మీ రంగాలలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు అనేవి పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. శ్రీ విష్ణు సందర్శనం మీకు శుభప్రదం. శుభ ఫలితాలు అయితే ఉంటాయి. మరువలేని విజయాలు మీరు సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తూ ఉంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. శివనామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతూ ఉందండి. అంతేకాదు ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల ప్రవేశం అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఈ సమయంలో అంటే 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల ప్రవేశం అయితే కలగబోతుందండి. ఆ ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం 2025 ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయం గురుడు మే నెల నుండి లగ్నస్థానంలో మారడంతో విద్యారంగంలో చాలా మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మరొక శని మార్చి వరకు కూడా కర్మస్థానంలో ఉంటాడు. ఇదే సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు అయితే వస్తాయి. అయితే గురుని అనుగ్రహంతో మంచి లాభాలు కూడా మీరు పొందవచ్చండి. ఈ యొక్క విద్య కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగం, ఆర్థిక పరంగా ఏ విధమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఎదురు కాబోతున్నాయి కూడా వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారి కెరియర్ పరంగా వృషభ రాశి వారికి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం కారణంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురుకావచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాలలో సానుకూల ఫలితాలు అయితే పొందవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే రానున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. బుధుడి ప్రభావంతోనూ డబ్బు కూడా ఆదా చేస్తారు. మే నెల వరకు కూడా ఈ రాశి నుండి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు. ఈ ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు మీకు ఈ సమయంలో ప్రేమికులకు మెరుగైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునే పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి. అంతేకాదు మరొక వైపు కేతు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితం ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడబోతూ ఉన్నాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
గురుడు ప్రభావంతో ఈ రాశి వారికి గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయండి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కారణంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మీరు వ్యాపారపరంగా ఈ సమయం సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు శనిదేవుడి కర్మస్థానంలో ఉంటాడు. ఇదే సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి. మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయా, దాన గుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వీరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి అధికమైనటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. వీరు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.